హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ టొమాటో రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: టొమాటోలు ఒక 3, చింతపండు తగినంత, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు ఒక 4, పచ్చిమిర్చి ఒక 2, వెల్లుల్లి ఒక పాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, నూనె, తాలింపు గింజలు, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ముందుగా ఈ దినుసులన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి రోట్లో వేసి మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా జీలకర్రని వేసుకుందాం. ఇప్పుడు ఈ జీలకర్ర బాగా మెదిగిన తర్వాత ధనియాలను వేసుకోవాలి. ఈ దినుసులన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఈ మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెదిగిపోయింది, ధనియాలను వేసుకోవాలి. ఈ జీలకర్ర, ధనియాలు మెదిగిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చివరగా వెల్లుల్లిని కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే విధంగా పచ్చి కొబ్బరిని కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు టొమాటోలు, చింతపండుని బాగా స్మాష్ చేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి తగినన్ని వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఈ టొమాటో రసానికి ఉల్లిపాయలు ఇలా బారుగా కట్ చేసుకుంటేనే బావుంటుంది. ఇప్పుడు ముందుగా ప్యాన్‌లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపునంతా ఒకసారి గెరిటతో కలియదిప్పుకోవాలి. ఈ తాలింపులోనే మనం తయారు చేసుకున్న మసాలా ముద్దను కూడా సగం వరకు వేసుకోవాలి. ఈ మసాలా ముద్ద తాలింపులో వేయటం వల్ల టొమాటో రసం చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ తాలింపు వేగిన తర్వాత మసాలా ముద్దని వేసుకోవాలి. ఈ మసాలా ముద్దను కూడా ఒకసారి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్ద 1 నిమిషం వరకు వేగిన తర్వాత స్మాష్ చేసుకొని ఉంచుకున్న టొమాటో రసాన్ని కూడా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఈ మసాలా ముద్ద తాలింపులో వేయటం వల్ల టొమాటో రసం చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. అదే విధంగా ఉప్పును కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని తర్వాత మిగతా సగం మసాలా ముద్దను కూడా వేసుకోవాలి. తర్వాత దంచి ఉంచుకున్న కొబ్బరి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో గుమగుమలాడిపోయే టేస్టీ టేస్టీ టొమాటో రసం రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ టొమాటో రసం. సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ.